టైప్ 2 డయాబెటీస్ బారిన పడినవారు పండ్లు తినాలి అన్నా భయపడతారు. అయితే కొన్ని పండ్లు చక్కెర నియంత్రణకు బాగా తోడ్పడతాయి. డయాబెటీస్ బాధితులు పండ్లు తినకుండా నిషేధం విధించుకునే బదులు ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఎంత తినాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. టైప్ 2 డయాబెటీస్ బాధితులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, పీచు అధికంగా ఉండే పండ్లను తినటం చాలా మంచిది. యాపిల్స్. టైప్ 2 డయాబెటీస్తో బాధపడేవారు యాపిల్స్ తినటం చాలా మంచిది. యాపిల్లో పీచు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. యాపిల్స్లో చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది. మంచి పీచుకు తొక్కతో సహా ఒక చిన్న యాపిల్ తినండి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండటానికి యాపిల్ ముక్కలను నట్స్తో తినండి. ఇది చక్కెర పెరుగుదలను తగ్గించగలదు. జామకాయలు. డయాబెటీస్ కంట్రోల్ చేసే మరో అద్భుతమైన పండు జామకాయ. ఇందులో అధిక పీచు, కొద్దిగా చక్కెర ఉంటాయి. విత్తనాలతో సహా తినడం అదనపు పీచుకు మంచిది. ఒక మీడియం సైజ్ జామకాయను రోజూ తీసుకోవచ్చు. రక్తపోటును ప్రభావితం చేయగల ఉప్పు లేదా మసాలా వాడకాన్ని మానుకోండి. బెర్రీలు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీలలో పీచు ఉండి చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. చిన్న గిన్నెడు బెర్రీలను పెరుగులో లేదా ఓట్స్లో కలుపుకోండి. ఇది తీపి కోరికలను తీరుస్తుంది, మీ షుగర్ను తగ్గిస్తుంది. కనుక బెర్రీలను ఆహారంలో భాగంగా చేసుకోండి, కాని పరిమిత మోతాదులోనే చేసుకోవాలి. నారింజ. నారింజలో విటమిన్ సి, నీరు, పీచు ఉంటాయి. ఒక గ్లాసు జ్యూస్కు బదులు ఒక మీడియం సైజ్ నారింజపండు తినడం ఉత్తమం. నారింజ జ్యూస్లో పీచు ఉండదు, చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. పండు మొత్తాన్ని నెమ్మదిగా నమిలి తినండి. ఇది చక్కెర, బరువు నియంత్రణకు సహాయపడుతుంది. పియర్స్. పియర్స్ కూడా డయాబెటీస్ తగ్గించటానికి దోహదం చేస్తుంది. పియర్స్లో కరిగే పీచు ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను బాగా తగ్గిస్తుంది. రోజుకు ఒక చిన్న లేదా మీడియం సైజ్ పియర్ను ఎంచుకోండి. బాగా కడిగి తొక్కతో సహా తినండి. ఇది త్వరగా ఆకరివేయకుండా సహాయపడుతుంది. నేరేడు. ఇండియన్ బ్లాక్బెర్రీగా ప్రసిద్ధి చెందిన నేరేడు కూడా డయాబెటీస్ బాధితులకు మంచి ఎంపిక. వర్షాకాలంలో వచ్చే ఈ సీజనల్ ఫ్రూట్ రక్తంలో చక్కెర స్థాయిలకు దోహదపడుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ వీడియోలో ఉన్న సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఒకవేళ ఇబ్బంది ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.